స్వర్గీయ రామోజీరావు గారి అబ్బాయి వాళ్ళ పెద్దగా రాశాడు. అసలు మామూలు జాకీ కాదు, అది ఇంపోర్టెడ్ జాకీ. ఆయన చెప్తాడు, ఇది ఎవరో స్టేట్మెంట్ కాదు, వాళ్ళు రాసిందే. అంటే వాళ్ళ యొక్క కథానిక. తెలుగుదేశం పార్టీ విధానంలోనూ సూపర్ 6. ఓరి మీ సూపర్ 6 చల్లకుండా మామూలుగా జనాలకు ఇచ్చిన సూపర్ 6 లేవు ఇక్కడ, మళ్ళీ కార్యకర్తలకు సూపర్ 6 అంట. ఎవడన్నా నమ్ముతాడు? ఏ కార్యకర్త అయినా, ఏ ఒక్క కార్యకర్త అయినా నమ్ముతాడా అంటున్నాను. అంటే వీళ్ళ పతనం మొదలైంది అని చెప్పటానికి సాక్ష్యం ఇదొకటిగా మనం తీసుకోవచ్చు. వీళ్ళ సంవత్సర కాల అధికారం తర్వాత ఆడిట్ ఏంటయ్యా అంటే, ఈనాడు ఆడిట్, మినీ మహానాడులు అయ్యే మినీ ఆక్రోశ నాడులో ఉన్నటువంటి వీళ్ళ ఆడిట్ ఏం చెప్తుందయ్యా అంటే, పతనం శరవేగంగా జరుగుతుంది, ప్రారంభమైంది అనేది ఎన్ని రిఫ్లెక్షన్స్. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6లు ఏమైనాయి అంటే, వాళ్ళని దగా చేశారు, నిన్నటిదాకా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని దగా చేశారు, ఇప్పుడు కార్యకర్తలను కూడా దగా చేయబోతున్నారు అనేది దివంగత రామోజీరావు గారి కుమారుడు యొక్క కథానికది. ఇది ప్రస్ఫుటంగా అర్థం పడుతుంది. ఇవాళ ఇప్పుడు ఎవరికాడి చూసిన కార్యకర్తలు పొద్దునుంచి అన్నారు, ఓరి మాకు వద్దులేరా బాబు ఈ సూపర్ 6లు, మాకు పచ్చ బెళ్ళ ఇవ్వలేదు ఎవడు, పచ్చ బెళ్ళెట్టి ఇచ్చినోడు ఏమన్నా పచ్చ బెళ్ళొచ్చుకుని ఆఫీసులకు వెళ్తే పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు ఆఫీసుల్లో. మేమేమో ఆడేవాడ మాటలు నమ్మి పచ్చబెళ్ళెట్టుకుని వెళ్తున్నాం అని చెప్పినేమో ఒక జిల్లాలో మినీ మహానాడులో గోల గోల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం లేదు. పోనీ వీళ్ళు ప్రగల్భాలు పలికినట్టు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్టుగా కార్యకర్తలకు ఏమన్నా పొడి చేస్తున్నారా అంటే అది లేదు అని మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరే మూటలు కట్టుకుంటున్నారు. దాంట్లో ఓ చిన్న మూటేమో నెల నెల ఆయన ఎవరికో ఇస్తున్నారు తప్పితే, ఆ ముగ్గురికి తప్పితే ఎవరికి ఏ లబ్ధి లేదనేదేమో కార్యకర్తలు ఏడుస్తున్నారని మనకి టీవీలు పేపర్లు అన్నీ చెప్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి లేదా కార్యకర్తల సంక్షేమానికి దిక్కు లేదేమో కానీ రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది.